शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अजान्मार्तं गजाननं मणिसमनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकाय चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भं शङ्कराचार्यमध्यमम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम्। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामं वरानने। असाध्यं साधकस्वामिन् असाध्यं तव किं वद रामदूतकृपा सिन्धो त्वां मम शरणं मम। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव वन्दनात् मृत्योर्मुक्षीयमामृतात्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मणवे वासिष्ठाय नमो नमः। विकाराय सिद्धाय नित्याय परमात्मने सदैकरूपरूपाय विष्णवे सर्वजिष्टवे। ओं श्रीवादश्रीवल्लभनिधं सरस्वतीं श्रीगुरुदत्तात्रेयस्वामी सद्गुरु साईनाथ माणिक्य प्रभु गुरुदेव दत्तात्रेयताभ्यो नमः। श्रीमहागणाधिपतिभ्यो नमः। ओं श्री अरुणाचलेश्वराय नमः। हरि ओं। శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీ పద్మపురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణము 17వ రోజు పారాయణము, తృతీయోధ్యాయం. మళ్ళా చెబుతున్నాడు సూత మహామహర్షి ఇలా. పూర్వాధ్యాయంలో చెప్పినట్లు సత్యభామ శ్రీకృష్ణునికి నమస్కరించి, ప్రాణేశ్వర, కాలస్వరూపుడవైన నీకు సర్వకాలాలు అవయవాలై అలరారుతుండగా తిథులలో ఏకాదశి నెలలో కార్తీక మాసము మాత్రమే అంతటి ఇష్టమైనందుకు కారణం ఏమిటో సెలవీయవలసిందిగా కోరుచున్నా అని అడగగా, నవనీత చోరుడిలా చెప్పసాగాడు. సత్య, చక్కటి ప్రశ్నే వేశావు. ఇది అందరూ కూడా తప్పనిసరిగా తెలుసుకోవలసినటువంటి విషయం. గతంలో ఋదు చక్రవర్తి నారదుని ఇదే ప్రశ్న వేశాడు. అప్పుడు నారదుడు చెప్పిన దానినే ఇప్పుడు నీకు చెబుతున్నాను, విను. నారదువాచ ఋదు చక్రవర్తితో నారదుడు చెబుతున్నాడు. సముద్ర నందనుడు అయినటువంటి శంఖుడనే రాక్షసుడు త్రిలోక కంటకుడై సర్వదేవతాధికారాలను హస్తగతం చేసుకుని వారిని స్వర్గం నుంచి తరిమివేశాడు. పారిపోయిన దేవతలు తమ తమ భార్యాబంధువులతో సహా మేరు పర్వతం గుహలలో తలదాచుకున్నారు. అయినా శంఖుడికి తృప్తి కలగలేదు. పదవులు పోయినంత మాత్రాన పటుత్వాలు పోతాయా? పదవి లేనప్పుడు పునః దానిని సాధించుకోవడం కోసం తమ బలాన్ని పెంచుకుంటారు. ఆ రీత్యా వేదమంత్రాల వల్ల దేవతలు శక్తివంతులయ్యే అవకాశం ఉంది గనక వేదాలను కూడా తన కైవసం చేసుకోవాలనుకున్నాడు. విష్ణువు యోగనిద్రాయుతుడైన ఒకానొక వేళ బ్రహ్మ నుండి వేదాలను ఆకర్షించాడు. కానీ యజ్ఞమంత్ర బీజాలతో కూడిన వేదాలు శంఖుని చేతి నుంచి తప్పించుకుని ఉదకాలలో తలదాచుకున్నాయి. అది గుర్తించిన శంఖుడు సాగరంలో ప్రవేశించి వెదిగాడు. కానీ వాటిని పసిగట్టలేకపోయాడు. అంతలోని బ్రహ్మ పూజాద్రవ్యాలని సమకూర్చుకుని మేరు గుహాలయ వాసులైన దేవతలందరినీ వెంటబెట్టుకుని వైకుంఠం చేరాడు. సమస్త దేవతా సమూహానికి కలిసి వివిధ నృత్య వాద్య గీత నామస్మరణాదులతో ధూపదీప సుగంధ ద్రవ్యాలతోనూ కోలాహలం చేస్తూ యోగనిద్రాయుతుడైన శ్రీహరిని మేల్కొలిపి ప్రయత్నాలు జరిగాయి. ఎట్టకేలకు నిద్రలేచిన ఆ శ్రీహరిని షోడశోపచారాలతో పూజించి శరణు కోరారు దేవతలంతా. శరణాగతులైన సురతతులను చూసి రమాపతి ఇలా అన్నాడు. ఏమని?
మీరు చేసిన సర్వోపచారాలకు సంతోషించిన వాడనై మీ పట్ల వరదుడిని అవుతున్నాను. ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు తెల్లవారుజామున మేలుకొనే వరకు మీరు ఏ విధంగానైతే సేవించారో అదే విధంగా ధూప సుగంధ ద్రవ్యాలు, నృత్య గీత వాద్య నామస్మరణాదులతో షోడశోపచారాలతోనూ కార్తీక శుద్ధ ఏకాదశి ప్రాతవేళ నన్ను సేవించే మానవులు నాకు ప్రియులై నా సాన్నిధ్యాన్ని పొందగలరు. వాళ్ల చేత నాకీయబడిన అర్ఘ్యపాద్యాదులన్నీ కూడా ఆయా భక్తుల సుఖ సౌఖ్యాలకే కారణము అవుతాయి. ఇప్పుడు మంత్రబీజ సమాయుక్తాలైన వేదాలు ఉదక గతాలైనట్లే ప్రతి కార్తీక మాసంలోనూ కూడా వేదాలు జలాశ్రయాలై వర్ధిల్లునుగాక. నేనిప్పుడే మీనావతారమెత్తి సముద్ర ప్రవేశం చేసి శంకుని సంహరించి వేదాల్ని కాపాడుదునుగాక. ఇక నుంచి కార్తీక మాస ప్రాతవేళ మానవులచే చేయబడిన నదీ స్నానం అవభృత స్నానాతుల్యమగునుగాక. మరియు ఓ మహేంద్ర, కార్తీక వ్రతమును ఆచరించిన వారందరూ నేను వైకుంఠమును నీవు స్వర్గమును పాలించుట మనకు సహజమైనట్లుగా పుణ్యలోకాములను పొందగలిగిన వారై అవుతారు. ఓ వరుణదేవ, కార్తీక వ్రతనిష్ఠుల కార్యాలకు విఘ్నాలు కలగకుండా రక్షణ చేసి పుత్ర పౌత్ర ధన కనక వస్తు వాహనాది సమస్త సంపదలు అందించు. ఓ కుబేరా, ఏ కార్తీక వ్రతాచరణం వల్ల మానవులు నా యొక్క సారూప్యాన్ని పొంది జీవన్ముక్తులవుతున్నారో అటువంటి వాళ్ళందరికీ నువ్వు నా ఆజ్ఞానుసారంగా ధనధాన్య సమృద్ధిని కలిగించాలి. ముక్కోటి దేవతలారా, ఎవరి కార్తీక వ్రతాన్ని జన్మప్రథంగా భావించి విద్యుక్త విధానం ఆదరిస్తారో వాళ్ళు మీ అందరి చేత కూడా పూజించదగిన వారవుతారు. మేళతాళాలతో మంగళవాద్యాలతో మీరు నన్ను మూలికొలిపినట్లు ఈ ఏకాదశి నాకు అత్యంత ప్రీతికరమైనది. అందువలన కార్తీక వ్రత ఏకాదశి వ్రతాలని ఈ రెండింటినీ ఆచరించడం కన్నా నా సాన్నిధ్యాన్ని పొందేందుకు మరో దగ్గర దారి లేదని తెలుసుకోవాలి. తపో దాన యజ్ఞ తీర్థాదులన్నీ స్వర్గఫలాన్ని ఇయ్యగలవే గాని నా వైకుంఠ పదాన్ని సమానము కావు. తృతీయోధ్యాయం సమాప్తం. చతుర్థాధ్యాయం మత్స్యావతారం. భగవానుడైనటువంటి శ్రీ మహావిష్ణువు దేవతలకిలా ఉపదేశించిన వాడై తక్షణమే మహామత్స్య శావకమై వింధ్య పర్వతమందలి కశ్యపుని దోసిలి జలాలలో తోచాడు. కశ్యపుడా చేపపిల్లను తన కమండలంలో ఉంచాడు. మరుక్షణమే ఆ మీనపు కూన పెరిగిపోవడం వలన దానికొక నూతిలో ఉంచాడు. రెప్పపాటు కాలంలో అసఫరీ శిశువు నూతిని నుంచి ఎదిగిపోవడం వలన కశ్యపుడు దానిని తెచ్చి ఒక సరస్సులో ఉంచాడు. కానీ విష్ణు మీనం సరస్సును కూడా అధిగమించడంతో దాన్ని సముద్రంలో వచ్చినది. ఆ మహాసముద్రంలో మత్స్యమూర్తి విపరీతంగా పెరిగి శంఖుని వధించి వాడిని తన చేత శంఖంగా ధరించి బదరీవనానికి చేరి అక్కడ ఎప్పటి వలనే విష్ణు రూపాన్ని వహించి ఋషులను చూసి, ఓ మునులారా, వేదాలు ఉదకాలలో ప్రవేశించి రహస్యంగా దాక్కుని ఉన్నాయి. మీరు వెళ్ళి జలాంతర్గతములైన ఆ వేదాలను వెతికి తీసుకురండి. నేను దేవగణ సమాయుక్తుడనై ప్రయాగలో ఉంటాను అని చెప్పాడు. విష్ణువు యొక్క ఆజ్ఞను శిరసా ధరించిన ఋషులు సముద్రంలోకి వెళ్ళి యజ్ఞబీజాలతో కూడి ఉన్న వేదాన్వేషణ ఆరంభించారు. ఓ పృథు మహారాజా, ఆ వేదాలలో నుంచి ఆ ఋషులకు ఎవరికి ఎంత లభ్యమైందో అది వారి శాఖ అయినది. తదాదిగా ఆయా శాఖలకు వారు ఋషులుగా ప్రభాసించారు. అనంతరం వేదయుతులై ప్రయాగయందున్న విష్ణువును చేరి వేదాలను తెచ్చామని చెప్పారు. విష్ణాజ్ఞపై ఆ సమస్త వేదాలను స్వీకరించిన బ్రహ్మ ఆ శుభవేళను పురస్కరించుకుని
దేవతలతోనూ ఋషులతోనూ కూడిన వాడే అశ్వమేధ యాగాన్ని ఆచరించాడు. యజ్ఞానంతరం గరుడ సమస్త దేవగంధర్వ యక్ష పన్నగ గుహ్యకాదులందరూ కూడి శ్రీహరిని ఇలా ప్రార్థించారు. ఓ దేవాదిదేవ జగన్నాయక, మా విన్నపాలను విను. అత్యంత సంతోషదాయకమైన ఈ సమయంలో మాకు వరప్రదాతవై వేదాలను ఈ స్థలంలో పొందగలిగి మమ్మల్ని కాపాడు. హే లక్ష్మీనాథ, నీ అనుగ్రహం వల్లనే బ్రహ్మ తాను నష్టపోయినటువంటి వేదాలను తిరిగి పొందగలిగాడు. నీ సమక్షంలో మేమందరము యజ్ఞంలోని హవిర్భాగాలుగా పొందాము. కాబట్టి నీ దయ వలన ఈ చోటు భూలోకంలో సర్వశ్రేష్టమైనది, నిత్యము పుణ్యవర్ధకమైనది, ఇహపర సాధకమైనదిగాను అగుగాక. అదేవిధంగా ఈ కాలం మహాపుణ్యవంతమైనది, బ్రహ్మ హత్యాది పాతకాలను సైతం తొలగించేది, అక్షయ ఫలకరమైనది అయ్యేటట్లుగా కూడా వరాన్ని అనుగ్రహించు. దేవతల ప్రార్థనను వింటున్న వరదుడైన శ్రీహరి దివ్య మందహాసాన్ని చేశాడు. దైత్యారి దేవతలారా, మీ అభిప్రాయం నాకు సమ్మతమైంది. మీ వాంఛితం ప్రకారమే ఇది పుణ్యక్షేత్రమగుగాక. ఇక నుంచి బ్రహ్మక్షేత్రమనే పేర ప్రఖ్యాతి వహించుగాక. అనతి కాలంలోనే సూర్యవంశీయుడైన భగీరథుడి క్షేత్రానికి గంగను తీసుకుని వస్తాడు. ఆ గంగ సూర్యసుతి అయిన కాళింది పుణ్యస్థలిలోని సంగమిస్తాయి. బ్రహ్మాదులైన మీరందరూ నాతో కూడుకున్నవారై ఆ తావుననే సుస్థిలం అయ్యేదముగాక. ఇది తీర్థ రాజమగుగాక అని ఖ్యాతి వహించారు. ఈ నెలవు నందాచరించే జప తపో వ్రత యజ్ఞ హోమార్చనాదులు అనంత పుణ్య ఫలదాయలై నా సాన్నిధ్యము నందించునుగాక. అనేక హోమార్చనాదులు అత్యంత పుణ్య ఫలదాయకమైన జన్మకృత్యాలైన బ్రహ్మ హత్యాది ఘోర పాతకాలు సహితం ఈ క్షేత్ర దర్శనం మాత్రం చేతనే నశించిపోతాయి. ఇక్కడ నా సమీపంలో మరణించిన వాళ్ళు నాయందే లీనమై మరుజన్మ లేని వాళ్ళైపోతారు. ఎవరైతే ఈ తీర్థంలో స్థిర చిత్తులై పితృకర్మలను ఆచరిస్తారో వాళ్ళ పితరులు నా సారూప్యాన్ని పొందుతారు. ఈ కాలం సర్వదా పుణ్యఫలాన్నిస్తుంది. సూర్యుడు మకరమందుండగా ప్రాతస్నానం చేసిన వాళ్ళని చూసినంత మాత్రం చేతనే సామాన్య దోషాలన్నీ సమసిపోతాయి. వాళ్ళకి నేను క్రమంగా సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యాలను ప్రసాదిస్తాను. ఓ ఋషులారా, శ్రద్ధాళువులై వినండి. నేను సర్వకాల సర్వావస్థలలోనూ కూడా ఈ బదరీవన మధ్యంలోనే విడిది చేసి ఉంటాను. ఇతరేతర క్షేత్రాలలో సంవత్సరాలుగా తపస్సు చేయడం వల్ల ఏ ఫలం కలుగుతుందో ఆ ఫలాన్ని ఈ క్షేత్రంలో ఒక్కరోజు తపస్సుతోనే పొందవచ్చు. ఈ తీర్థ దర్శనం మాత్రం చేత నే సర్వులు తమ పాపాలను పోగొట్టుకున్నవారై జీవన్ముక్తులవుతారు. శ్రీ మహావిష్ణువు ఈ విధంగా దేవతలకు వరప్రదానం చేసి బ్రహ్మతో కలిసి అంతర్హితుడయ్యారు. ఇంద్రాదులందరూ కూడా తమ తమ అంశాలను ఆ క్షేత్రంలో విడిచి తాము కూడా అదృశ్యులయ్యారు. ఓ పృథునృపాల, ఓ ఆ బదరీవన యాత్రా దర్శనాదుల చేత మానవులంతటి పుణ్యాన్ని పొందగలిగారు. అంతటి పుణ్యాన్ని కూడా ఈ కథాశ్రవణం మాత్రం చేతనే పొందగలిగారు అని చెప్పి ఆగాడు నారద మహర్షి. ఏవం శ్రీ పద్మపురాణాంతర్గత కార్తీక మహత్యమునందు 3-4 అధ్యాయములు సమాప్తము. 17వ రోజు పారాయణం సమాప్తం. స్వస్తి. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణోశ్చ హృదయం శివ. ఇదా శివమయో విష్ణురేవం విష్ణుమయ శివ. ఇదనంతరం న పశ్యామి తదా మే స్వస్తిరాయిషి. నమో బ్రాహ్మణ్యదేవాయ గో బ్రాహ్మణదేవాయ చ జగదిత్తాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హరి ఓం. ఈ కార్తీక మాసమందు
17వ రోజున మనం చేయవలసిన దాన ధర్మ జప తపాది విధులు. 17వ రోజున చేయవలసినటువంటి దానం ఔషధాలు, ధనం. పూజించాల్సినటువంటి దైవము అశ్విని దేవతలు. జపించాల్సినటువంటి మంత్రం ఓం అశ్విన్యో వైద్యాతే నమః స్వాహ. ఫలితము సర్వవ్యాధి నివారణం, ఆరోగ్యం సిద్ధిస్తుంది. నిషిద్ధములు పై వస్తువులు అనగా ఉల్లి, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు నిన్నటి ఉల్లి, ఉసిరి, సద్ది, ఇంగిలి, చల్ల మరియు తరిగినటువంటి వస్తువులు ఈరోజు నిషిద్ధం. సర్వే జనాం సుఖినో భవంతు. స్వస్తి.